వీరేంద్ర గారు, ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి సోషల్ మీడియాలో ఈరోజు ఏ టీవీ ఛానల్ చూసినా కూడా లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి వార్తలు విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. సో చాలామంది కామన్ పీపుల్ ఎందుకు కేంద్రం జోక్యం చేసుకోదు దీనికి, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈడీ అధికారుల మీద దాడులు, అలాగే సందేశ్ ఖాళీ ఉదంతము, అంతకుముందు చాలా జరిగినాయి, ఇప్పుడు ఇది జరిగింది. ఇన్ని అకృత్యాలు అన్యాయాలు జరుగుతుంటే మరి ఏం కేంద్రం ఎందుకు భయపడుతోంది, ఎందుకు సంకోచిస్తోంది? ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ అది కూడా ఏమైనా సింపతి యాంగిల్ వాడుకుంటే ఎందుకు, ఏం చేయబోతోంది? సార్, ఇది ఆల్రెడీ ఈ కేసు అనేది సిబిఐగా అప్పచెప్పారు. ప్లస్ అట్లాగే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని వాళ్ళు ఇమీడియట్ కేసు ఇచ్చేసుకున్నారు. అంటే నేను ఒకటేం చెప్తాను, ఇక్కడ సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంటే చేతులు ఎత్తేసిన. ఇప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ చెప్పాలంటే మమతా బెనర్జీ గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్, షీ హర్సెల్ఫ్ ఆమె రోడ్డు పైకి వచ్చింది, నేనేం చేయలేనని చేయిందా, లేకపోతే ప్రజల నుంచి సింపతి కోసం బయటకు వచ్చిందా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆమె ఎందుకు ఆ స్టెప్ ఎందుకు వేసింది అర్థం కావట్లేదు. ఆమె బయటికి రావడము, పబ్లిక్ తో అంతా బయటికి వచ్చి అంటే స్టూడెంట్స్ బెదిరించడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సిబిఐ ఎప్పుడైతే దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందో, ఇంకొకటి సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అని చెప్పినారు. రెనోవేషన్ వర్క్ జరుగుతుందంటే అక్కడ లేబర్ కూడా ఉండొచ్చు కదా, అక్కడ అంత వర్క్ జరుగుతున్నప్పుడు. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది, ఒక ప్లాన్ ప్రకారంగా జరిగిన రేప్ మర్డర్. అంటే ఒక ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మోర్ దెన్ 10 people have involved in this case. And also where ఇది గవర్నమెంట్ లేకపోతే ఆ హాస్పిటల్ ఎవరైతే ఆ ఘోష్ అనేది ఉన్నాడో అతని ఇన్వాల్వ్మెంట్ మచ్ ఈస్ దేర్. ఇమీడియట్ గా ఇందాక వారు అన్నట్టుగా 7 hours లో ఇంకొక డాక్టర్ ని అపాయింట్ ఇంకొక ప్రిన్సిపాల్ ని అపాయింట్ చేయటం అనేది, ఇదంతా ఆ పై స్థాయికి ఇన్ఫర్మేషన్ ఉంది, లేదని కాదు. ఇంకొకటి ఆ 14th midnight ఎప్పుడైతే జూనియర్ డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో, సుమారు 100 మంది దాకా టీఎంసీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళ లీడర్స్, లోకల్ గుండాస్ వచ్చి జూనియర్ డాక్టర్స్ కొట్టడము, వాళ్ళతో తప్పించుకొని అక్కడిక్కడ దాచుకొని సోషల్ మీడియాలో మమ్మల్ని రక్షించండి, ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే అని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో చాలా మంది బయటకు వచ్చారు. ఈసారి మహిళలు చాలా మంది బయటకు వచ్చారు. సో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇది ఒక్కటే కాదు. వెస్ట్ బెంగాల్ లో, ఇండియాలో మొత్తంలో చూస్తే హైయెస్ట్ క్రైమ్ ఆఫ్ ఇది ఉన్నది ఎక్కువ వెస్ట్ బెంగాల్ అని. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా అట్లాగే ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్స్, ప్రీ ఎలక్షన్స్, ఎప్పుడు చూసినా వైలెన్స్ ఈజ్ మోర్ ఇన్ వెస్ట్ బెంగాల్. అండ్ అది దట్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలీసు అక్కడ లోకల్ పోలీసు ఉన్న ప్రెజెన్స్ లోనే. ఇంకొకటి ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకోటి తప్పు పడుతుంది. ఎఫ్ఐఆర్ ఏ విధంగా మీరు ఆఫ్టర్ ఫ్యూనరల్ 3 hours తర్వాత మీరు ఇది చేయటము, దానికి తగ్గట్టు అంటే దిస్ ఈజ్ టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్యూరోక్రాట్సా, లేకపోతే అక్కడ డిపార్ట్మెంటా, లేకపోతే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అండ్ అక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్. ఈమె హెల్త్, ఇంకోటి మమతా బెనర్జీ గారు హెల్త్ మినిస్ట్రీ కూడా ఉన్నారు. ఇంకోటి హాస్పిటల్ నిన్న మొన్న పెట్టిన హాస్పిటల్ కాదు, ఇది బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్న హాస్పిటల్, 1921 నుంచి ఎప్పటి నుంచి ఉన్న హాస్పిటల్. ఇది చాలా ఇది చరిత్ర గల హాస్పిటల్ ఇది. అటువంటిది ఈ రోజు ఈ విధంగా పేపర్కి ఎక్కిన హాస్పిటల్. సో ఇందాక సార్ అన్నట్టు మణిపూర్ లో జరిగింది, దానికి ఏం సొల్యూషన్ తీసుకోలేదు. ఇలా అంటే ఒకటి దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతాయి. ఇప్పుడు దేశంలో ఏం చొరబాట్లు పడి ఏ విధంగా మళ్ళీ కొంతమంది నాయకులు మన దేశంలో ఉండే బయట దేశాలతో చేయగలిపి ఏం చేస్తున్నారని తెలుసు. మణిపూర్ లో 2 వర్గాల మధ్య జరుగుతుంది. అక్కడ ఏ రకంగా మాఫియా అంటే డ్రగ్స్ మాఫియా, ఈ డ్రగ్స్ కి సంబంధించిన పంటలేసి వాటిని పండించి ఆ పంటలన్నీ కాల్చేసింది, మరి అవన్నీ కంట్రోల్ చేసింది. వాళ్ళు అక్కడి నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కంట్రోల్ చేయడానికి కోసము అక్కడ ఒక మాఫియా తయారైంది. ఆ మాఫియాని కంట్రోల్ చేయడానికి దానికి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకున్నది, ఆ మాఫియాని అంతా కంట్రోల్ చేసింది. కానీ దాన్ని వేరే రకంగా సృష్టించింది. అందులో ఇంకోటి కూడా తెలిసింది, అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉందో.
ఆ మహిళ ఎవరైతే నగ్నంగా బయటకు వచ్చి తిరిగిన ఆ మహిళ ఎవరు ప్రజెంట్ చేశారు, ఎవరు పంపించారామని, అక్కడ జరుగుతున్న అల్లర్లని ఏ విధంగా ప్రొజెక్ట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో దేశాన్ని, ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఏ విధంగా జరిగిందో అట్లా సృష్టించబోయారని, అదొక స్టెప్ ఆఫ్ భారతదేశం ఇమేజ్ ని ఖరాబ్ చేయడానికి కొంతమంది పొలిటికల్ గా వాడుకున్నారు ఆ సమయాన్ని. సో ఇట్లా కొన్ని అపోజిషన్ పార్టీలు వీటిలో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఈమె కూడా మమతా బెనర్జీ గారు కూడా ఇండియా అలయన్స్ లో ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇంకా ఎస్పీ ములాయం సింగ్ మన ఎస్పీ వారు కూడా ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. వేరే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మాట్లాడట్లేదు. వేరే ఎవరు మరి పార్లమెంట్ లో ఇంతమంది మహిళల ఎంపీలు ఉన్నారు. మరి మణిపూర్ జరిగినప్పుడు అంతగానో మాట్లాడారు. మణిపూర్ లో ఆ మహిళ గురించి ఒట్టిగా నగ్నంగా ఫోటోలు తీసినందుకే, నగ్నంగా వీడియోలు బయట రిలీజ్ చేసినందుకే అంత బాధపడిపోయారే. ఈ రోజు ఈ అమ్మాయిని ఇంత దారుణంగా మర్డర్ చేసేసి, రేప్ చేసేసి, 10 మంది ఇచ్చేసి, ఇష్టం వచ్చిన కాళ్ళు చేతులు ఇచ్చేసినా కూడా ఏ ఒక్క మహిళకి ఒక విషయం కరెక్ట్ వీరేంద్ర యాదవ్ గారు, కోటేశ్వర గారు, నిజంగా ఇది ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మహిళా ఎంపీలు. నాకు తెలిసి అక్కడ వెస్ట్ బెంగాల్లోనే టీఎంసీలోనే 10 మంది ఎంతమంది ఉన్నట్టున్నారు. సబ్జెక్టు కరెక్షన్, 10 మంది 11 మంది ఎంపీలు ఉన్నట్టున్నారు, మహిళా ఎంపీలు ఉన్నట్టున్నారు కదా. నేను అంటే కోటేశ్వర గారిని అడుగుతున్నా. ఎవరు మహువా మొయిత్రా కావచ్చు, ఘోష్ ఎవరో ఒక ఆమె ఉన్నారు, చాలామంది ఉన్నారు. లేదా ఇండి కూడా ఇన్ని భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. ఈ పార్టీగా స్పందించక్కర్లా, ఒక సాటి మనిషిగా స్పందించవచ్చు కదా. ఎందుకు అంత నోరు మెదపురు, అంత సైలెన్స్ మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడో జరిగిన ఆల్ ఐసాన్ రఫా మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. అన్యాయం జరిగింది ఎక్కడైనా అన్యాయమే కదా. రేపు ఎక్కడైనా రేపే కదా, ఎక్కడైనా హత్యే కదా. అందరూ నోరు మెదపకుండా మాకేం సంబంధం లేదు, బాధ్యత లేదా? స్పందించినంత మాత్రాన దాంట్లో వాళ్ళకి పోయేదేముంది? కనీసం ఎలా చూస్తారు ఇవి? నేను ఆ విషయాన్ని నేనేం కాదంటలేదు. నేను ఎందుకంటే ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సి వస్తే, మరి హత్రాస్లో అంత ఘటన జరిగితే మరి బీజేపీ ఎమ్మెల్యేల్లో మహిళలు లేరా? లేకపోతే అక్కడ మానవత్వం గురించి లేదా విలువల గురించి చెప్పేటువంటి వాళ్ళు లేరా? లేకపోతే ఉన్నావులో ఆ విధమైనటువంటి దారుణం జరిగితే లేరా? మరి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? రెగ్యులర్స్ మీద అంత తీవ్రమైనటువంటి యాజిటేషన్ ఇంటర్నేషనల్ గా కూడా అంత రచ్చ జరిగితే మరి ఏ ఒక్క ఎంపీ కానీ, మహిళా ఎంపీ కానీ ఎవరైనా వచ్చి ఇదిగో ఏంటి మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని మరి ఢిల్లీలో వచ్చి పరామర్శించి కానీ వాళ్ళతో అసలు తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి పాపాన పోయారు ఎవరైనా? అందుకని ఆ విధమైనటువంటి కంపారిజన్ చేసుకోకూడదు, చేయొద్దు అంటున్నాను నేను. చేసేట్లయితే సార్ అక్కడ మహిళా కోచ్లు ఉన్నారు సార్ సబ్జెక్ట్ కరెక్షన్ సార్ ఒక్క నిమిషము. అక్కడ మహిళా రెస్లర్ ఎవరు ఉన్నారు, వారి వెనక మహిళా కోచ్లు ఉన్నారు, రెస్లింగ్ కోచెస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళు స్పందించారు. ఈ కబుర్లు చెప్పద్దు, ఈ కబుర్లు చెప్పద్దు. వాస్తవాలు చెప్తున్నాను. మహిళా ఎంపీల గురించి అడుగుతా ఉంటే రెస్లర్లు కూడా ఉన్నారని చెప్తున్నాం మేము. రెస్లర్ కోచెస్ ఉన్నారు. రెగ్యులర్ ఉంటాం కాదండి, నేను అడుగుతుంది ఎంపీల గురించి చర్చ వచ్చింది, ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు నేను అదే అడుగుతున్నా. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు కానీ, మహిళా ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ, లేదా ఇతర పార్టీల ఎంపీలు కానీ, లేదా ఇంకోళ్ళు కానీ రెగ్యులర్స్ కి ఎందుకు మద్దతు పలకలేదని నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాలి కదా. హత్రాస్ లో జరిగినటువంటి ఉదంతం మీద మరి అది కూడా దారుణమే కదా. మొత్తం అంతా పోలీసులే మొత్తం తల్లిదండ్రులతో నిమిత్తం లేకుండా ఆమెని అంత్యక్రియలతో సహా చేసేసినటువంటి ఉదంతం జరిగితే మరి ఎవరు ఎందుకని మాట్లాడలేదు? ఎస్సీ అమ్మాయి, దళిత యువతి, దళిత ఎంపీలు కానీ, దళిత మహిళలు కానీ, ఎంపీలు ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వీళ్ళు వ్యూహాత్మక మౌనమా ఏదైనా కూడా ఆ మాట అంటలేదు. అందుకే చెప్తున్నాను నేను మీరు ప్రస్తావించారు కనుక బెంగాల్లో ఇంతమంది ఉన్నారు, ఎందుకు రాలేదు అంటే రాకపోవడాన్ని నేను సమర్థించట్లేదు, తప్పు పడుతున్నా. కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉన్నది. అందుకని ఏదో ఒక మమతా బెనర్జీనో లేకపోతే ఇంకోహళ్ళనో ఆ విధంగా బ్లేమ్ చేయడం కోసం సెలెక్టివ్ గా చేసుకోవద్దు అంటున్నా. నేను అడుగుతున్నా, ఎవరో మణిపూర్ లో ఎవరో మాఫియా చేశారు, లేకపోతే బయట నుంచి వచ్చేసారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? సరిహద్దులను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్న జరిగిందండి. అది గత 50 సంవత్సరాలే మొత్తం క్లీనప్ చేస్తున్నారు. నేను 10 ఏళ్ల గురించి 5 ఏళ్ల గురించి అడగట్లేదు.
మీరు మణిపూర్ లో జరిగిన దాన్ని మీరు సమర్థిస్తున్నారు. మీరు సమర్థిస్తా ఉంటే దాన్ని నేను మౌనంగా నేను ఎట్లా ఉంటాను? నేను ఒక ప్రధానమంత్రిగా ఉండి సరే ఈ రోజు అంశం మణిపూర్ గురించి మణిపూర్ అనేది వాస్తవాలు జరిగినా మనం మాట్లాడుతున్నాం. మణిపూర్ నేను అనేది ఇక్కడ మణిపూర్ ప్రస్తావన తీసుకొస్తే నిందితులుగా దోషులుగా మీరు తేల్తారు. ఎందుకంటే మీకు అక్కడ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఘర్షణలు పడినటువంటి ఇద్దరు మైతీలు కుకీలు ఇద్దరు కలిసి మీ పార్టీ ఎంపీలను ఓడించారు. మీరు అది మర్చిపోతున్నారు. సార్ ఒకటి కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఇది బియాండ్ పాలిటిక్స్ మాట్లాడాల్సినటువంటి అంశం. నేను ముందు చెప్పింది అదే బియాండ్ పాలిటిక్స్ చెప్పినప్పుడు మీరు ప్రస్తావన చేశారు. Let him speak. మరి ఆ విధంగా స్పందించలేదు కదా. మణిపూర్ లో మాట్లాడలేదు అంటున్నాను నేను. అపోజిషన్ లీడర్ కదా, ఆయన మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? రాహుల్ గాంధీ మీద కూడా మమతా బెనర్జీ విమర్శ చేసింది. మేము ఇండియా కూటమిలో ఉన్న మీరు మా మీద ఎట్లా విమర్శ చేస్తారని రాహుల్ గాంధీ మీద విమర్శ చేసింది తెలుసా మీకు? మరి అదే అంటున్నాను నేను. మరి మాట్లాడలేదంటారేంటి? రాహుల్ గాంధీ లేకపోతే ఇంకో ఆయన ఏం మాట్లాడాడు? వాస్తవాలు మాట్లాడాడు ఆయన. సరే ఓకే. మాట్లాడుతుంటే మణిపూర్ ఇప్పుడు దానికి వ్యతిరేకత తెలియజేశారు. వీరేంద్ర గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. అది ఎవరైనా అడుగుతారు? మామూలు సమాజంగా అడుగుతారు. మీకు మాకు తెలుసు, పబ్లిక్ నార్మల్ గా అడుగుతారు. ఎవరు చేసినా ఏ చిన్న తప్పు చేసినా రాజీనామా చేయమంటే పబ్లిక్ విషయం. దాని గురించి నేను మీతో మాట్లాడుతుంది అంటే ఒక నార్మల్ మనిషితో నేను మీతో మాట్లాడితే మీరు ఒక బిజినెస్ కొంచెం లోక జ్ఞానం తెలిసిన వారు మీతో నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను మణిపూర్ ని వెస్ట్ బెంగాల్ ఎందుకు కలుపుతున్నాను? అక్కడ మణిపూర్ లో కూడా ఒక మహిళ వీడియో నగ్నంగా రావడంతో హైలైట్ అయింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో మానభంగం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.